ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. 2026 జూన్ 13వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. ఎవరికైతే జన్మ జాతకంలో శని దోషము, శని మహాదశ, శని అంతర్దశ నడుస్తోందో మరియు ఎలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తోందో 13వ తారీఖున శని త్రయోదశి రోజున హోమం గాని చేయించుకుంటే గనక శని బాధల నుంచి విముక్తి పొంది మంచి జరిగే అవకాశం ఉంటుంది. మా దగ్గర హోమాలు జరుగుతున్నాయి, సామూహికంగా జరుగుతోంది. సామూహికంగా జరిగే వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేయడం జరుగుతోంది. అలాగే వ్యక్తిగతంగా చేయించుకోవాలనుకుంటే కనుక లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపిస్తాము. మిగతా వివరాల కోసం హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి తృతీయంలో కుజుడు యోగిస్తున్నారు, రవి యోగిస్తున్నారు 4వ స్థానంలో, అలాగే బుధుడు యోగిస్తున్నారు 5వ స్థానంలో. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కృష్ణ టెంపుల్ కి వెళ్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. వారంలో అయితే కనుక నవధాన్యాల బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉన్నాయి. మంగళవారం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసాం, ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. మంగళవారం రోజున చాలా అనుకూలంగా వాతావరణం అయితే ఉంటది మీకు. ఆదివారము, గురువారము, శనివారం రోజున వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కుంభరాశి వారికి ధనపరంగా, కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. 2వ స్థానంలో శని ఉన్నారు. 2వ స్థానాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నారు. రుణ రోగ శత్రు స్థానంలో ఉన్నారు. సమస్యలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ పరంగా, ధన పరంగా. ఇక్కడ 13వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. ఆ రోజున శనికి హోమం చేయించుకుంటే గనక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. కుంభరాశి వారికి ఇలినాటి శని నడుస్తోంది. అందుకోసమే చాలా ప్రాబ్లమ్స్ అంటూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది. కష్టకాలం మీకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటది. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటది. 3వ వ్యక్తి మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. నారాయణ కవచం, విష్ణు సహస్రం పారాయణం చేసుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. సప్తమాధిపతి సూర్యుడు 4వ స్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. దశమాధిపతి అయిన కుజుడు 3వ స్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా చాలా మంచి డెవలప్మెంట్స్ అయితే వస్తాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.